వెల్కమ్ బ్యాక్ టు పావని వరల్డ్. మనం ఈ వీడియోలో అయితే టాప్ అంటే డ్రెస్ టాప్ కటింగ్ నేర్చుకుందాం. ఎలాంటి టేపు లేకుండా ఆది డ్రెస్ తోనే టాప్ కటింగ్ అనేది నేర్చుకుందాం. ఈ అంచులు ఈ రెండింటిని కూడా ఇలా కలిపి 4 మడతలు కలిసేటట్టు అయితే మనం టాప్కి వేసుకోకూడదు. ఎందుకు అంటే మనం అలా వేసుకోవడం వల్ల ఏమైద్ది అంటే కొంచెం పర్సనాలిటీ వాళ్ళ ఈ టాప్స్ మనం కుట్టేటప్పుడు మనకి హ్యాండ్స్కి సరిపడా క్లాత్ ఉండదు. కాబట్టి ఇది సరిపడా మాత్రమే మనం వేసుకోవాలి. ఎంతైతే మనకి సరిపోద్ది, ఎంత సరిపోయిద్ది అనేది ఎలా తెలిసిద్ది అనేసి డౌట్ వచ్చిద్ది. ఇలా మనం డ్రెస్ వేసుకొని చూడొచ్చు. కరెక్ట్గా సరిపోయిందా, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం ఇలా ఇటుకు జరుపుకోవచ్చు. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా సాఫీగా ఆది డ్రెస్ని ఇలా నీట్గా చక్కగా మడత పెట్టుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా ఇలా చూసారుగా, ఎక్కడ మడతలు లేకుండా ఆది డ్రెస్ అయితే కరెక్ట్గా పెట్టేశాను. ఇప్పుడు ముందు మెడ దగ్గర టిక్కు, ముందు మెడ ఇక్కడ, ముందు మెడకి వెనక మెడకి 1 ఇంచు మందం తేడా ఉంది. బ్యాక్ మెడేమో ఇంచు కిందకు ఉంది, ఫ్రంట్ మెడేమో ఇంచు పైకి ఉంది. కాబట్టి మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ మెడని దేనికి అది డివైడ్ చేసుకొని మెడలు కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ మెడేమో 1 ఇంచు కిందకి కట్ చేసుకుంటే సరిపోయింది, గుర్తుంచుకొని. ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు దగ్గరకు వచ్చేసరికి కొంచెం యువతలకి 1/2 ఇంచు మందం యువతలకి పెట్టుకుంటే మనం కుట్టేసరికి సరిపోయిద్ది. షోల్డర్ దగ్గర, సంక దగ్గర, కట్స్ దగ్గర, మనం అన్నిటి దగ్గర అయితే ఇలా ఫస్ట్ అయితే ఇలా టిక్కులు పెట్టుకోవాలి. టిక్కులు పెట్టుకొని ఇక్కడ కింది పక్క 2 ఇంచుల మందం ఇలా క్లాత్ని మడత వేసుకొని ఇలా గీసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల లైనింగ్ అనేది 2 ఇంచుల మందం ఎవరి డ్రెస్కైనా తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా గీసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత మందం మాత్రమే మనం ఈ షేప్ ఆకారం గీసుకోవాలి. లేదు ఖర్చు ఎక్కువ ఉండాలి, బాగా విపరీతంగానే ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటే ఖర్చు కుదరవు, ఇది డ్రెస్ షేప్ కూడా కరెక్ట్గా రాదు. సంక దగ్గరకు వచ్చేసరికి మనకి సంక రౌండ్ తీయటం కొంతమందికి రాదు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా రాదనుకోండి, ఇలా స్ట్రైట్గా టిక్ పెట్టుకొని ఇందులోనే ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కట్స్ ఇక్కడ నుంచి ఇంతమంది హోల్డ్ చేసుకుంటే సరిపోయిద్ది. మనం కుట్లు ఇటు పడిపోతాయి. చూడండి, ఎక్కడ కూడా ఏ మాత్రం తేడా లేకుండా చాలా నీట్గా చక్కగా గీసి చూపించాను మీకు అర్థమయ్యేలా. ఇప్పుడు మనం ఆది డ్రెస్ని తీసేసుకోవాలి. ఆది డ్రెస్ని తీసేసుకొని ఫస్ట్ మెడల్ దగ్గర ఇక్కడ ఇలా టిక్ పెట్టుకొని, షోల్డర్ దగ్గర ఇలా టిక్ పెట్టుకొని కింద భాగం కట్ చేసేసుకొని ఇలా కట్స్ దగ్గర మనం టిక్ పెట్టుకోవాలి ఒకటి ఇలా. ఇప్పుడు వీటిని ఈ మధ్యలో దేనికి అది డివైడ్ చేసేసేయాలి. డివైడ్ చేసేసి ఇలా మళ్ళీ కరెక్ట్గా మడతేసుకొని మనం మెడ, ఇది బ్యాక్ మెడ అనుకోండి, బ్యాక్ మెడకి 1 ఇంచు మందం మనకి కిందకు ఉంది కదా, ఇంతమందం మనకి కిందకు ఉంది కాబట్టి రౌండ్ అయితే రౌండ్, పలక అయితే పలక, వాళ్ళు ఏ మోడల్ అయితే మనకి స్టిచ్చింగ్ చేయమంటున్నారో ఆ మోడల్, వీళ్ళైతే రౌండ్ పెట్టమన్నారు కాబట్టి రౌండ్ కరెక్ట్గా తిరగడం కోసం అనేది నేను ఇలా పలక ఆకారం ఇలా లైన్ కొట్టుకున్నా. దీంట్లోనే నేను రౌండ్ తీసుకుంటా.
అప్పుడు ఎటు ఎటు పక్కకి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా నీట్గా వచ్చింది మెడ కూడా కట్ చేసేటప్పుడు. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కుట్టినా కూడా ఇంత చక్కగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ మెడ. మీరు గనక ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో మీ అమ్మ వాళ్ళే కానీ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళే కానీ కాటన్ శారీస్ స్టిఫ్గా ఉండే చీరలు ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా తొందరగా మీరు బయటికి వెళ్ళి నేర్చుకునే పని లేకుండా అయితే ఈజీగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఫ్రంట్ మెడ. ఫ్రంట్ మెడ అయితే ఇగో టిక్ ఇక్కడ ఉంది. దీన్ని కూడా ఇలా పలకాకారం. కాకపోతే దీనికి మోడలు ఏదో ఒకటి పెట్టేయమన్నారు నన్నైతే. నేను ఇలా తీసి ఇలా, మరి ఇందులోంచి ఇది ఇలా బయటికి వెళ్ళొచ్చా అంటే ఇలా రౌండ్ వచ్చి మనకి ఇలా లోపలికి వచ్చిన దగ్గర అది బయటికి అంటే మనం గీసే గీత బయటికి వెళ్ళొచ్చు, పర్వాలేదు. దానివల్ల మెడ ఏమి పెద్దగా అవ్వదు. చూద్దాం ఎలా వచ్చిందో మెడ. ఇంకోండి బాగా వచ్చింది. మనం దీన్నే మనం ఏదైనా సరే మోడల్ లోపల ఏదైనా సన్న సన్న మొగ్గలు కానీ బాల్స్ లాంటివి కానీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అసలు డ్రెస్ కట్ చేసేద్దాం. చేతులు కట్ చేయలేదు కదా, మర్చిపోయా. ఇప్పుడు చేతులు. క్లాత్ని ఇది 2 పొరలు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని సరిపడా వేసుకోవాలి. అది డ్రెస్ ఇలా తిరగలు తీసేసుకొని చెయ్యి లూజు అంతే, ఏమాత్రం కదిలేకుండా సంక పొడవు. చెయ్యి పొడవు కొంచెం ఖర్చుకి ఆల్రెడీ వదిలేసుకున్నా, చూడండి ఎంతమన్నా పొడవు. ఇప్పుడు సంక లూజు సరిపోయిందా లేదా చూడండి, సరిపోయింది. కొంచెం ఎక్కువే ఉంది మనకి. దీన్ని ఇలా కొంచెం ఇలా 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 ఇక్కడ మనం టిక్కులు పెట్టుకోవడమే. మనం ఈ డ్రెస్కి కూడా లో షేప్ తీయాలి. మీ లో షేప్లు ఇవన్నీ కూడా పేపర్ మీద కూడా ప్రాక్టీస్ అవ్వచ్చు. లో షేప్ ఇటువైపు అని మనకి ఐడియా కోసం మనం టిక్ పెట్టుకోవాలి. ఇది లైనింగ్ కట్ చేసేసుకున్నాం. మనం ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మడత వచ్చినప్పుడు ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక పక్కేమో తిరగలా ఒక పక్కేమో మరగలా లాగా మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకొని దీనికి అది డివైడ్ చేసి ఫ్లవర్స్ ఇవి ఇటు పైకి కనిపిస్తున్నాయి. ఇది పైకి కనిపిస్తున్నాయి. అప్పుడు ఈ రెండింటిని ఇలా దీన్ని కూడా సరిపడా వేసుకోండి.
దీన్ని లైనింగ్ తీసి మనం లైనింగ్ వేసేటప్పుడు కూడా మనం చూసుకోవాలి ఒకసారి. ఎక్కువే ఉంది, మనకి ఎక్కువే ఉంది కాబట్టి ఇలా డ్రెస్ పొడవుతో ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని సరిపోయింది. లైనింగ్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎక్కిచ్చి కుట్టే కాడ ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి మనం. ఇది చేతులు 3/4 పెట్టమన్నారు. వీటికి కూడా ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి ఏందని చూసుకోవాలి. 3/4 పెట్టమన్నారు కాబట్టి పదహారు ఇంచులు పొడవు. మనకి ఖర్చులకి మడవటానికి ఉండాలి కాబట్టి 17 ఇంచులు. ఇలా స్ట్రైట్గా తీసేసుకొని మనకి కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి కుట్టేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ మాత్రం మనకు అతుకుబడిద్ది. మీకు కొంచెం వీడియో లెంతీగా ఉన్నా సరే మీకు మంచిగా అర్థమయ్యేటట్లు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అయిద్ది అనేసే నేను అనుకుంటున్నాను. ఆఫ్ చేయరా.